ఈరోజు సముద్రం ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. 2 సముద్రాల గురించి చెప్తాను. ఆ 2 సముద్రాలు 2 జీవిత విధానాలను చూపిస్తా ఉన్నాయి. వాక్యం అయిపోయిన తర్వాత నేను ఒక ప్రశ్న వేస్తాను. నువ్వు ఏ సముద్రంలా ఉంటావు? అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటో అదే నా వాక్య సారాంశం. మొదటి సముద్రం పేరేంటి అని అంటే గలిలయ సముద్రము. రెండవది మృత సముద్రం. ఒక సముద్రం ఏమో నువ్వు ఎలా బ్రతకాలో చెప్తుంది, ఇంకో సముద్రం ఏం చేస్తుంది అని అంటే నువ్వు ఎలా బ్రతకూడో చెప్తుంది. అయితే మృత సముద్రము చాలా ప్రసిద్ధి చెందినటువంటి సముద్రంగా ఉంది. మనకి చాలా విషయాలు తెలియదు. మనం గలిలయ సముద్రం గురించి చాలా విషయాలు మనకి తెలుసు, కానీ మృత సముద్రంలో కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అవి ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఎందుకు అనంటే అది చూడ్డానికి మృత సముద్రమే కానీ చాలా ఘనమైన సముద్రం. ఎందుకు అనంటే చాలా మంది సినీ యాక్టర్స్, ప్రఖ్యాతి చెందినటువంటి సినిమా యాక్టర్స్ అందరూ కూడా అక్కడ ఈ మృత సముద్రం ప్రక్కన పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్స్ లో ఆగుతారు. ఆగి ఏం చేస్తారంటే ఆ మృత సముద్రంలో ఉన్నటువంటి మట్టి చాలా విలువైన మట్టి, అది చాలా కాస్ట్గా అమ్ముతారు. ఆ మట్టిని స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, తెల్లగా మారాలి, అందంగా తయారవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ మట్టి తీసుకొని మొత్తం బాడీ అంతా రాసుకుంటారు. రాసుకుంటే ఏమవుతుంది అని అంటే చాలా తెల్లగా అయిపోతారు. అందుకనే సినీ యాక్టర్స్ బాడీ చూసారా ఎలా ఉంటుంది? మామూలుగా యాక్చువల్గా వాళ్ళకున్న కలర్ కొంత అయితే ఇంకా కలర్ కనిపిస్తారు. ఎందుకు అని అంటే మృత సముద్రంలో ఉన్నటువంటి మట్టి చాలా శ్రేష్టమైంది. దాంట్లో చాలా మినరల్స్ ఉన్నాయంట. ప్రపంచంలో అత్యధికంగా మినరల్స్ ఉన్న ప్లేస్ ఏది అని అంటే మృత సముద్రం. చూడ్డానికి ఇది మృత సముద్రం, చెప్పుకోవడానికి మృత సముద్రంలో కనిపిస్తుంది, కానీ లోకపరంగా చూస్తే, లోక సంబంధంగా చూస్తే చాలా ధనం కలిగిన సముద్రం. చెప్పాను కదా, అక్కడున్న మట్టిని ప్యాక్ చేసి ఏం చేస్తారంటే కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముతారు. ఆ మట్టిని మనం వెళ్ళి చక్కగా తెచ్చుకుందాము అని అంటే మనకి ఎవ్వరు. మృత సముద్రంలో ఉన్నటువంటి మినరల్స్ ఇంకెక్కడా లేవట. ప్రపంచంలోనే అత్యధికమైన మినరల్స్ కలిగిన ప్లేస్ మృత సముద్రం. కానీ దాని పేరేంటి? డెడ్ సీ. విషయాలు మనం తెలుసుకోవాలి ఈరోజు. అయితే ఒక ప్రక్క గలిలయ సముద్రం ఉంది. గలిలయ సముద్రం ఎక్కడుంది అని అంటే ఉత్తరం వైపు ఉంది, దక్షిణం వైపేమో మృత సముద్రం ఉందంట. ఈ రెండింటికి వాటర్ సరఫరా దేని ద్వారా వెళ్తుంది అని అంటే యోర్దాను నది నుండి వెళ్తుంది. యోర్దాను నది నుండి ఇటు ఉత్తరం వైపున ఉన్నటువంటి గలిలయ సముద్రానికి వాటర్ సప్లై చేసేది యోర్దానే. ఇటు మృత సముద్రానికి కూడా వాటర్ సప్లై ఎవరు చేస్తారు అని అంటే యోర్దాను నుండే నీళ్ళు వెళ్తా ఉంటాయి. అయితే విచిత్రం ఏంటి అంటే ఈ యోర్దాను నుండి వెళ్తున్నటువంటి గలిలయ సముద్రంలోకి వెళ్తున్న నీరు ఈ గలిలయ సముద్రం ఏం చేస్తుంది అని అంటే అన్ని చోట్లకి, చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేస్లకి సరఫరా చేస్తారు. అది ఒక్క నీటి బిందువుని, ఒక్క నీటి బొట్టును కూడా ఉంచుకోదంట. సప్లై చేసేస్తా ఉంటది. అది పంపిస్తా ఉంటే మళ్ళీ యోర్దానులో నుండి మళ్ళీ కొత్త నీరు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ పాత నీరు అంతా పంపించేస్తుంది, మళ్ళీ కొత్త నీరు వస్తూ ఉంటుంది. మంచినీటి సరస్సు ఏదైనా ఉంది అంటే అది ఒక్క గలిలయ సముద్రం మాత్రమే. ఇజ్రాయెల్ దేశంలో మంచినీరు దొరికే ప్లేస్ ఏంటి అంటే గలిలయ సముద్రం. ఎందుకు అంటే వాటర్ ఎప్పుడు ఏమవుతా ఉంటది? ఫ్రెష్ గా ఉంటది. వాటర్ వెళ్ళిపోతా ఉంటది, మళ్ళీ పంపుతా ఉంటది, పంపించేస్తా ఉంటది, మళ్ళీ పంపుతా ఉంటది. ఇచ్చే పనిలో ఉంటది గలిలయ సముద్రం. కానీ మృత సముద్రానికి కూడా ఇదే యోర్దాను నది నుండి వాటర్ వెళ్తారు. కానీ ఈ యోర్దాను నదిలో ఉన్నటువంటి నీరు మృత సముద్రంలోనికి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే తీసుకుంటుంది తప్ప ఎవ్వరికి ఇవ్వదు. అంటే మనలాంటిదే. మృత సముద్రం అని ఎందుకు పేరు వచ్చింది
దానికి ఏమి ఎక్కువ అంటే బతకం ఎక్కువ, కదలిక ఉండదు దానికి. మనకులాగే బద్ధకంగా ఉంటుందంట. నోట్లో వేసుకుంటమే తప్ప బయటికి పంపించే పని లేదు. మినరల్స్ అన్నీ ఉంటాయి, అందుకనే మినరల్స్ ఎక్కువ ఉంటాయి. అన్నీ తినేస్తారు కానీ బయటికి మాత్రం పంపరు. అప్పుడు ఏమైపోతారు? మినరల్స్ ఎక్కువైపోయి మంచి బూస్ట్లా తయారవుతారు. సముద్రానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే మొత్తం తీసుకుంటానే ఉంటుంది. యోర్దాను నుంచి నీరంతా తీసుకుంటుంది. ఏం చేస్తుందంటే ఎవరికి అవుతుంది, దాంట్లోనే దాచుకుంటా ఉంటుంది. అలా దాచుకొని 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 ఏం చేస్తుందంటే లోతు ఆ ప్రాంతంలో మొత్తం ఆ ఏరియాలో ఉన్న లోతైన ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది ఎక్కడ అంటే మృత సముద్రం. కానీ మనం చదువుకునేటప్పుడు లోతైన ప్రాంతం, లోతైన సముద్రం ఏంటి చెప్పండి చదువుకున్నవాళ్ళు? సముద్రాలు ఎన్ని? ఏది లోతైంది అంటే మృత సముద్రమే లోతైంది. చెప్పేటప్పుడు మాత్రం పసిఫిక్ మహాసముద్రం లోతైన సముద్రం అని చెప్తారు, మనం చదువుకున్నాం. కానీ లోతైన సముద్రం ఏదైనా ఉంది అంటే అది మృత సముద్రం, డెడ్ సీ. ఇది ఏం చేస్తుంది అంటే ఇశ్రాయేల్ ప్రజలకి కపెర్నహూము అనే ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం, చాలా ఐశ్వర్యం కలిగిన ప్రాంతంగా మారింది. ఎలాగా అంటే గలిలయ సముద్రం దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా పచ్చగా ఉంటుంది. ఇది చాలా చక్కగా వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది. అక్కడ వాటర్ ఎక్కువ సప్లై చేయడం వల్ల, మంచినీరు మంచిగా ఉండడం వల్ల భయంకరమైన చేపలు దొరుకుతాయి. మనం అక్కడికి వెళ్తే ప్రతిదీ కూడా చేపలతోనే చేస్తారు. మనం ఇక్కడ మటన్ తోటి చికెన్ తోటి ఎలా వెరైటీ చేసుకుంటామో వాళ్ళు ఏం చేస్తారంటే ఫిష్ తోటే చేస్తారు. అన్ని చాలా టేస్టీగా ఉంటుంది. చేపల అమ్మకం వల్ల ఆ ప్రాంతం ఏమైపోయిందంటే చాలా ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ చూస్తే మృత సముద్రం కూడా చాలా ధనాన్ని సమకూరుస్తుంది. ఎలాగా? ఆ మట్టి బయటికి అమ్మడం ద్వారా అది కూడా చాలా ప్రసిద్ధి చెందింది. కానీ అది లోకపరంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ ప్రాంతంలో ఒక చెట్టు కానీ ఒక చేప కానీ బ్రతకదట మృత సముద్రం దగ్గర. ఉపయోగం ఉండదు. చాలా భయంకరంగా వచ్చిన ఒకవేళ మనం చేప అందులో వేసినా కూడా ఏమైపోద్ది? చచ్చిపోద్ది. మామూలుగా సముద్రంలో ఉన్నటువంటి వాటర్ మనం నోట్లో వేసుకుంటే ఎలా కనిపిస్తుంది? ఎలా ఉంటుంది టేస్ట్? ఉప్పుగా ఉంటుంది. బయట ఉన్న సముద్రాల్లో 3 నుంచి 5% మాత్రమే ఉప్పు ఉంటుంది. కానీ మృత సముద్రంలోనట 30 నుంచి 33% ఉప్పు ఉంటుందంట. అందుకనే ఆ వాటర్ ఎలా ఉంటుంది అంటే గమ్ములాగా అతుక్కుపోతూ ఉంటుంది. మామూలు సముద్ర వాటర్ కూడా ఎలా ఉంటుంది? మనకి గమ్ములాగా ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది, గమ్ము టైప్లో ఉంటుంది వాటర్ మృత సముద్రంలో. అంటే ఇప్పుడు ఇదేమో చక్కగా అన్ని దాచుకుంటుంది, గలిలయ సముద్రం ఏమో చాలా పచ్చగా అందరికి పంపించేస్తుంది. యోర్దాను నుండి వచ్చిన ప్రతి నీరు ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా ఏం చేస్తుంది? సరఫరా చేస్తుంది. కానీ మృత సముద్రం యోర్దాను నుంచి పొందుకున్న ప్రతి వాటర్ ఏం చేసుకుంటుంది? దాచుకుంటుంది. దాచుకొని 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 ఏమైపోతుందంటే ఉప్పు ఎక్కువ పెంచేస్తుంది. అందుకని అక్కడ ఏది బతకదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఏ సముద్రంలో ఉండాలనుకుంటున్నారు? గలిలయ సముద్రం లాగా మొత్తం అంతా ఇచ్చే సముద్రం లాగా ఉందామా, లేకపోతే దాచుకునే సముద్రం లాగా ఉందామా? ఒక విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు ఈ మృత సముద్రంలో మనం కనుక దిగామనుకోండి, మొలగో పైకి తేలుతాం. మామూలుగా అయితే సముద్రంలో దిగితే ఏమైపోతాం? మునిగిపోతాం. కానీ మృత సముద్రంలో మొలగరు. చక్కగా పిల్లో పట్టుకెళ్ళి మచ్చల్లో పడుకున్నట్టు పడుకోవచ్చు హ్యాపీగా. పైకి తేలే ఉంటాం, మొలగో. అయితే కొన్ని రిఫరెన్స్లు చెప్తాను మృత సముద్రం గురించి. ఆదికాండం 14వ అధ్యాయం 3వ వచనం, సంఖ్యాకాండం 34వ అధ్యాయం 3వ వచనం, 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 17వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం
49 కేల్ గ్రంథం 47:18, యెహోషువ 3:16, యెహోషువ 12:3, దేశకాండం 3:17. కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్గా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రము వరకును ఉప్పు సముద్రానికి లేకపోతే మృత సముద్రానికి మరి యొక్క పేరు ఏంటి అంటే అరాబా. అరాబా అంటే అర్థం ఏంటి అని అంటే వేస్ట్ ల్యాండ్, అంటే భూమి, దేనికి ఉపయోగపడని భూమి. మనం చాలా మందిని తిట్టేటప్పుడు ఏమని తిడతాం? గడువురా, నువ్వు వేస్ట్, దేనికి పనికిరావు, నీ వల్ల ఏ ఉపయోగం లేదు అంటున్నామా లేదా? మీ పిల్లల్ని తిట్టేటప్పుడు ఏమని తిడుతున్నారు? పనికి మాలినోడా, పనికి మాలిందానా, దేనికి ఉపయోగపడుతున్నావు? ఏమీ ఉపయోగం లేదు నువ్వు. ఇక్కడ ఈరోజు మనం ప్రార్థన మారాలి. ఏమని చెయ్యాలి అని అంటే, మన జిల్లా ఏది? ఏలూరు జిల్లాలో ఉన్న మనం యోర్దాన్ నుంచి వచ్చినటువంటి నీటిని తీసుకున్నటువంటి గలిలయలాగా నన్ను చెయ్యండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దయచేసి అరాబాలాగా నేను ఉండకూడదు ప్రభువా. ఏమని ప్రార్థన చేయాలి మనం? ఏలూరు జిల్లా అంటే మన ఏమంటారు, మన స్కెచ్ ఎక్కడ దాకా వేద్దాం? పక్కింటి వరకు వద్దు. ఇంతకుముందు పక్కింటి దాకా వేసాం, ఇప్పుడు పక్కిళ్ళు కాదు, జిల్లా. మన జిల్లాకే మనం ఒక ఆశీర్వాదకరంగా మారిపోవాలి. నిజంగానే మన జిల్లాలో మనం ఉన్నాం కాబట్టి యోర్దాన్ నుంచి లేకపోతే యేసు ప్రభు దగ్గర నుంచి పొందుకున్న ఆశీర్వాదాలు, యేసు దగ్గర నుంచి పొందుకున్నటువంటి వాక్యం నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకి నువ్వు ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది అంటే సస్యశ్యామలంగా ఉంటుంది. వేస్ట్గా దేవుడు ఎవరిని పెట్టలేదు. దయచేసి ఎవరిని తిట్టినప్పుడు వేస్ట్, నువ్వు ఇంకా ఎందుకు పనికిరావు, దేనికి ఉపయోగపడవు, నువ్వు వేస్ట్ అని ఎవరిని తిట్టద్దు. ఎందుకు అని అంటే మీ ఫింగర్ ప్రింట్ వేరే ఎవరికన్నా ఉందా ప్రపంచంలో? ఎవరికి లేదు. అంటే నువ్వు ఎంత, దేవుడు నీ మీద ఎంత పర్పస్తో సృష్టించాడో చూడు. ఒక ప్రణాళికతో నేను సృష్టించాడు. నువ్వు వేస్ట్ అనుకున్నప్పుడల్లా నువ్వేం చేయాలా? నీ వేలు ముద్ర వేసి పెట్టండి, నీ దమ్ముంటే నా వేలు ముద్ర ఇంకొకటి ఇయ్యండి అనండి. ఎవరైనా వేస్ట్ అన్నారనుకో నిన్ను, నా వేలు ముద్ర నీ దమ్ముంటే నువ్వు వెయ్యి, అప్పుడు నేను వేస్ట్ కాదో చెప్పు. ఎవరే వేయలేరు. నీ వేలు ముద్ర నీదే, ఇంకొకడికి ఎవడికి లేదు. ప్రపంచంలో మరొకడు లేడు నీ వేలు ముద్ర వేయడానికి. నువ్వు ఎంత ప్రణాళికతో దేవుడు నిన్ను సృష్టించాడు. వేస్ట్గా ఎవరిని పెట్టలేదు. కానీ మనం ఎలా ఉంటున్నాం? ఎవ్వరికి ఉపయోగపడట్లేదు. మృత సముద్రాన్ని ఏమని పిలుస్తారంటే వేస్ట్ ల్యాండ్ అంటారు. వ్యర్థమైన భూమి అది. అది ఉన్న ప్లేస్లో ఏ ఒక్క చేప బతకదు, ఏ ఒక్క చెట్టు బతకదు. మరి నువ్వున్న ప్లేస్ ఎలా ఉంది? అద్దమ్మా, మనం అలా కాదు, వేస్ట్ ల్యాండ్ కాదు. మనం ఎలా ఉండాలంటే సస్యశ్యామలంగా గలిలయ సముద్రంలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎలా ఉండాలి అని అంటే, నువ్వు పని చేస్తున్న ప్లేస్లో నిన్ను చూసి అందరూ అనాలి, నువ్వు వచ్చిన తర్వాత మా ప్లేస్ అంతా చాలా బాగుంది, నువ్వు వచ్చిన తర్వాత మేము చాలా ఆదరించబడుతున్నాం. ఏ టెన్షన్ ఉన్నా కానీ నీ ముఖంలో అసలు టెన్షన్ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు మమ్మల్ని నువ్వు ఇంత చక్కగా ఉంటావు, ఏ దేవుడిని నువ్వు ఆరాధిస్తావు అని అడిగేలా ఉండాలి. కానీ నువ్వు వచ్చాక మా ఇంట్లో ఉన్నవన్నీ పాడైపోతున్నాయి, చేతపడి ఏమైనా పెట్టేదానివా నువ్వు, మందులేడతారా మీరు అని అడిగేలా అనిపించుకోవద్దు. మనం వేస్ట్ ల్యాండ్ కాదు, మనం మృత సముద్రంలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే యేసు దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇతరులకి పంచిపెట్టేలాగా ఉండాలి. నువ్వు ఇస్తా ఉంటే దేవుడు పైనుంచి పంపుతా ఉంటాడు. నువ్వు ఇవ్వకుండా లోపలే దాచుకున్నావు. మినరల్స్ అన్నీ ఉన్నాయి మృత సముద్రంలో, కానీ ఏమైనా ఉపయోగం ఉందో? ఒక చెట్టు పెరగదు అక్కడ. మినరల్స్ లేవా అంటే అత్యధికమైన మినరల్స్ ఉన్నాయంట.
కానీ ఒక్క చేప కూడా బతకదు ఆ సముద్రంలో. నువ్వున్న ప్రాంతం ఎలా ఉంది, నిన్ను బట్టి నీ కుటుంబం ఎలా ఉంది, నిన్ను బట్టి నీ సంఘం ఎలా ఉంది, నిన్ను బట్టి నీ రాచూర్ గ్రామం ఎలా ఉంది. నువ్వు నడిచి వెళ్తా ఉంటే ఏమని మాట్లాడుకుంటున్నారు? మీరు మా ఊరు వస్తే మేము ఆశీర్వదించబడుతున్నాం అంటున్నారా? దయచేసి మా ఊరు వైపు రావద్దు అంటున్నారా? నిజంగా మనము అడుగు పెట్టిన ప్లేస్ ఏమవ్వాలి అని అంటే దీవించబడిన విధంగా ఉండాలి. మనం వస్తున్నామనంటే చాలా సంతోషపడిపోవాలి. బాబు మా ఇంటికి ఒక్కసారి రావా, ఒక్క 10 నిమిషాలు మా ఇంట్లో కూర్చొని చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోవా, మేము దీవించబడతాం అని అడగాలి. ఎవరన్నా అడుగుతున్నారా మిమ్మల్ని? దయచేసి ఎవరిని కూడా వేస్ట్ ఫెలో అని మాత్రం అనద్దు. కొంతమందిని నీ దిక్కున్న చోట చెప్పుకోరా అంటారు. దయచేసి అలా కూడా అనకండి. వాళ్ళ దిక్కున్న చోట ఏదో తెలుసా, వాళ్ళ దిక్కేంటో తెలుసా? యేసు ప్రభు, ఆయన చాలా బలమైన వాడు, నువ్వే జాగ్రత్త. నోరు జారావా, దిక్కున్న చోట చెప్పుకోరా అన్నావు అనుకో, వాళ్ళ దిక్కు ఎవరంటే యేసు ప్రభు. ఆయన దిగొచ్చాడంటే నువ్వెందుకు పనికిరావు. నోరు జారకండి, కోపం వస్తుంది. కోపం రాదనట్లే, కోపం వస్తుంది. కానీ నోరు జారామా, దేవుడు కనుక దిగొస్తే మనం ఎందుకు పనికిరాం.